ఇంతమంది దర్శనాలు ఇన్ని రకాలు జరిగినప్పుడు ఉమ్. మీరు భగవాన్ అడిగారండి, నీ దర్శనం నాకు ఏ రూపంలో అందుకే ఇస్తావు స్వామి అని? ఎన్ని అయినప్పుడు ఆయన ఎందుకు కనపడరు? ఉమ్. అంతే కదా. కనపడ్డారండి. భగవాన్ని రోజు ఇదే పిచ్చిగోలండి. ఉమ్. అసలు ఆకాశం అంతా జ్యోతులు. ఉమ్. ఆ సార్ నాకు ఇట్లా జ్యోతులేనమ్మా ఉన్నాయా జ్యోతులు అని అంటారు. అంటే ఆయన అన్నీ చూశారు. ఉమ్. మళ్ళీ రోజు ప్రార్థన, నాకు మిమ్మల్ని చూడాలన్నది, ఉమ్. నాకు మీ పాదాల స్పర్శ దొరికితే చాలు అని అనుకున్నా. ఈ జ్యోతులు కనపడ్డ తెల్లవారి మళ్ళీ 5:30కి అలారం పెట్టుకొని ఇట్లా ఒక చిన్నది ఉంటుందండి, రమణ జ్యోతి అని మనకి చిన్న ఉమ్. మాసపత్రిక, దాని మీద ఇట్లా భగవాను స్కెచ్ గీశారు, అరుణాచలం స్కెచ్. ఇట్లా దాని మీద చేతులు పెట్టి ఉమ్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనిన వారల అహము నిర్మూలింపు అరుణాచల, నాకు మీ దర్శనం కావాలి. ఉమ్. నేను అరుణాచలం చూడలేదు, అసలు అరుణాచలం పేరే ఇప్పుడే వింటున్నా కేంద్రంలో. ఉమ్. నాకు అరుణాచలం చూడాలని ఒకరోజు ఉమ్. ఈ ప్రార్థన, పిచ్చి ప్రార్థనలండి ఇవన్నీ. ఉమ్. అయితే రాత్రిపూట 3:30కి రోజులాగా లేచి కాళ్ళు మొహం కడుక్కొని కూర్చున్నా. అప్పుడు ఎవరు పిల్లలు కూడా లేవరు కదా. కూర్చున్న తర్వాత కొంచెం సేపు ప్రేయర్ చేసుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాండి. తీసుకెళ్ళిపోయింది అరుణాచలం. గిరి ప్రదక్షిణ ఒక గుహలోకి తీసుకెళ్ళారండి. ఎవరో 2 సాధువులు ఇట్లా కాషాయం కట్టుకొని ఉన్నారు. తీసుకెళ్ళాక అక్కడ అభిషేకం జరుగుతుంది ఆ గుహలో. చాలా పురాతనమైన వస్తువులు, డమరకం, ప్రమిదలు అన్నీ చాలా పురాతనం. కొమ్మబూరలు మీరు వినే ఉంటారండి, వాటి శబ్దం, ఆ ఊదేవాళ్ళని కూడా చూసి అప్పటికి నాకు అది అరుణాచలం అని కూడా తెలీదు. తీసుకెళ్ళారు వాళ్ళు. అయితే అది చూశాక వాళ్ళు బయటికి 2 తీసుకొచ్చారండి సాధువులు. 2 నాకు చేతిలో పెట్టారు. ఇక్కడికి రావటం చాలా కష్టం అమ్మా, ఇంకా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బయటికి పంపించారు. తర్వాత ఇంటికి వచ్చే దారిలో ప్రవాహం, ఆ గిరి దగ్గరలో ఇవి మసీదు కనపడ్డదండి, మసీదు జెండాలు అవన్నీ. తర్వాత కింద వెళ్ళే వాళ్ళ తలలు కనపడుతున్నాయి. ఆ వృక్షాలన్నిటినీ నాకు తగులుతూనే ఉన్నాయి వెళ్ళేటప్పుడు. ప్రవాహాలు ఇవన్నీ చూసా. కొంచెం దూరం వెళ్ళాక అసలు ఏమీ లేవు, ప్రవాహాలు లేవు, మనుషులు లేరు. ఏంటి నన్ను ఒకవేళ నేను చనిపోతే ఎవరన్నా మోస్తూ వెళ్తే మరి నలుగురన్నా కింద కనపడాలి కదా, నాతో ఎవరైనా రావాలి కదా అని కిందకు చూసి శూన్యంలో ఉన్నా. ఏమీ లేవండి. ఏంటి శూన్యంలో నేనున్నా? ఇప్పటి వరకు ఆ వృక్షాలు ఎంతెంత దూరంలో ఉన్న ప్రవాహాలు కనపడ్డాయి, కళ్ళజోడు లేకుండా నేను చూడలేను కదా అని ఇట్లా 2 చేతులతోని, నాకు కళ్ళజోడు లేకుండా ఇవన్నీ ఎట్లా చూస్తున్నా, శరీరం లేదు. అప్పుడు భయం అయిందండి. అమ్మ భగవాన్ ఇవన్నీ మీలేలే, నన్ను మా ఇంట్లో దింపండి, నాకు 3 పిల్లలు. అడ్రస్ చెప్తున్నా భగవాన్కి, ఖమ్మం మాది పోస్టల్ క్వార్టర్స్, ప్లీజ్ భగవాన్ నన్ను తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది, ఎటు చూసినా శూన్యమే, నేను తట్టుకోలేకపోతాను, ఏడుస్తున్నా. అది కూర్చొని ఏడుస్తున్నా. పాలాడులు కేక, తలుపు చప్పుడు అవుతుంది. నేను వెళ్ళి పాలు తీసుకున్నా. చాలా భయం అయిందండి అప్పుడు, ఎప్పుడు తెలియని అనుభవం అది. సరే టీ పెట్టుకొని తాగాక అంట్లు తోముదామంటే ఇవన్నీ ఇట్లా బొగ్గలు వచ్చేసినాయండి చేతులకి, నడవటం కష్టంగా ఉంది. కిందకి దిగి 1 రూపాయి కాయిన్ వేసి, సార్ నాకు ఏంటో చేతులన్నీ మంటగున్నాయి, అసలు నడవలేకపోతున్నా నేనంటే వారికి అర్థమైంది. అనుభవాలు వారికి వస్తే తెలుస్తుంది. పక్కన ఎవరో ఉంటే ఇట్లా కేంద్రం సభ్యులే, ఆయనతో ఒక 3 పొట్లాలు పంపించారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పిల్లలకి చెప్తే వాళ్ళకేమీ తెలియదు, నాకే తెలియట్లేదు కదా. అవి వేసుకున్నండి, తగ్గింది. ఈ అరుణాచలం చూపెట్టారు, గిరి ప్రదక్షిణ చేయించారు. మరి ఇవన్నీ చేసినప్పుడు మీ పాదాలు ఎందుకు దొరకవు? నాకు కావాలి రోజు ఇదే. అట్లా కొన్ని రోజుల తర్వాత అండి, ఆ కిటికీ తలుపులు జ్యోతులు కనపడ్డ తర్వాత మళ్ళీ తెల్లవారి ప్రార్థన చేసి పూజ మొదలు పెడదామని నన్ను అక్కడ పెట్టుకొని కిటికీలు వేయటానికి వచ్చేసరికి ఆకాశం నుంచి
కిందకి దిగుతుంది జ్యోతిస్తంభం. అప్పటి వరకు నాకు అది జ్యోతిస్తంభం ఇట్లా ఉంటుందని కానీ చదవటం కూడా లేదండి. తర్వాత వీళ్ళు చెప్పారు, మీరు చూసింది జ్యోతిస్తంభం అమ్మ. కానీ ఏంటి ఆకాశం నుంచి ఏంటి ఇది, ఏంటో ఒక వింతగా అనిపించిందండి నాకు. ఆ కిటికీ దగ్గర నుంచి మేము దిగితే ఆ స్తంభం దగ్గరికి వెళ్తే 2 నిమిషాలే, నేను దిగేసరికి అది మాయమైపోద్దేమో, ఏదో వింతగా ఉందని అట్లా నిర్ఘాంత పోయి చూస్తాను. దిగిందండి 10 నిమిషాలు. టైం ఎట్లా చెప్తానంటే, నేను అక్కడ అలారం పెట్టా కదా, 10 నిమిషాల దర్శనంలో ఫస్ట్ గోల్డ్ కలర్లో స్తంభం అండి. మన రూమ్ అంత ఉంటుంది ఆ స్తంభం. ఆ గోల్డ్ కలర్లో కొన్ని ఒత్తులు మనం దీపాలు వెలిగించి అమర్చినట్టుగా, అవి ఎన్ని కోట్లు ఉంటాయో ఆకాశము భూమికి. అసలు అది నాకు ఆశ్చర్యమైంది. మళ్ళీ ఈ 10 నిమిషాలలో 3 నిమిషాలు ఈ రంగు కనపడి 3వ నిమిషంలో మళ్ళీ ఈ రంగు అండి. ఈ నీలంలో కొన్ని కోట్ల నీలమణులు అమర్చినట్టుగా, ఎవరు అమర్చినట్టుగా, అది 3 నిమిషాలు. తర్వాత విభూది రంగు, 3వసారి ఆ రంగు. ఆకాశానికి భూమికి అంత పెద్ద స్తంభం ఏంటి. ఆ విభూది రంగులో చూసినప్పుడు అండి, మీరు నమ్మరు, మేమున్న 25 క్వార్టర్స్ చుట్టూ మొత్తం నేను చూసింది 5:30కి, ఆ వాతావరణం మాత్రం 6:30 లాగా అయిపోయి చల్లగా, అసలు ఏసీ కూడా పనికి రాదండి, అంత చల్లదనాన్ని అనుభవించారు. ఆ చుట్టుపక్కల కూడా అంత చల్లగా అయిపోయింది. ఈ లోపల మా అమ్మ, ఏంటి అమ్మ ఇంతసేపు ఆ కిటికీలో ఏం చూస్తుంది, కోతులు వచ్చే టైం కదా అని తను ఎందుకో వచ్చింది. ఏంటమ్మా ఏం చూస్తున్నావు అంటే మాట్లాడలేదు, చూడమన్నా. తనకి అర్థం కాలే, ఆమెకి ఇంద్రధనుసు లాగా కనపడ్డా. ఇవన్నీ చాదస్తం, ఆకాశంలో ఉండే ఇంద్రధనుసు భూమి మీదకి వస్తుందా, నీకు మరీ చాదస్తం ఎక్కువైందని చూసింది వెళ్ళిపోయిందండి. అర్థం కాలే తనకి. అసలు ఎన్నో రోజులైందమ్మా మనం ఆకాశంలోనే ఇంద్రధనుసు చూడక, పాఠాలలో వింటాను, అసలు భూమి మీదకి ఇంద్రధనుసు రావటం ఏంటో నీకు పిచ్చి వచ్చింది అన్నది వెళ్ళిపోయింది. తెలియలేదండి, అది జ్యోతిస్తంభం అని తెలియదు నాకు. ఈ 3 రంగులు చూశాక మళ్ళీ భగవాన్ ఈ రంగులు ఏంటని మళ్ళీ అడుగుతున్నా. భగవాన్ నా లోపల ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మర్చిపోతానేమోనని మళ్ళీ ఆ 3 నోట్ చేసుకున్నాండి. రేపు చెప్పాలి సార్కి. రేపు పొద్దున్నే మా గుమ్మంలోనే పునరుస్ పూజ. మామూలుగా పండ్లు అవి పట్టుకొని వెళ్ళా. సార్ నాకు ఇట్లా కనపడింది. ఆయనకి తెలుసు, అమ్మ నువ్వు చూసింది జ్యోతి స్తంభం ఫ్లాష్ మీకు స్పష్టంగా కనపడ్డది. ఖమ్మం కూడా పుణ్యం చేసుకుందమ్మా. మీ ఇంటి ఆవరణలో కనపడటం అంటే మాటల, విశ్వమంతా నిండిన విశ్వశక్తే అరుణాచలుడు అని చెప్పి ఆ పూజ అయిపోయాక నాకు తీర్థం అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు ఏంటో సార్ ఏంటో జ్యోతి స్తంభం అంటారు, అర్థం కాలేదు. నేను చదవలే అప్పటి వరకు. వాళ్ళు చెప్పింది వినటం, ఏ పుస్తకం చదవమంటే అది చదవటం. అయ్యాక సార్ చెప్పారమ్మా, ఇది అరుణాచలంలో బ్రహ్మ విష్ణువు వాళ్ళ అహంకారం అణచటానికి, ఆ బ్రహ్మనేమో పైకి ఆది తెలుసుకోమంటారు, విష్ణువునేమో అంతం ఏదో చూసి రమ్మంటాడు. ఈ విష్ణువు కొంత దూరం వెళ్ళి ఇసుకొచ్చి ఇక ఆయన నాకేం తెలియట్లేదని వచ్చేసారు. బ్రహ్మ అబద్ధం ఆడతారు కదా, ఆ గోవు చూసిందని, మొగలి పువ్వు చూసిందని వాళ్ళని అడిగి వాళ్ళని సాక్ష్యం తీసుకొని వస్తారు. ఆ గోవు ఇట్లా ఇట్లా ఊపిందని, ముఖానికి పూజ లేదు, ఆ వెనక భాగానికే పూజ ఉందని ఆయన శాపం ఇచ్చి, ఇది మనకు పురాణాలలో కథ. ఆ అగ్ని స్తంభమే మీరు చూసారమ్మా. తర్వాత అప్పుడు దేవతలు అందరు ప్రార్థన చేశారట, ఈ కాంతిని దీన్ని తట్టుకోలేరు, ఇక వచ్చేది కలియుగం, మీరు అక్కడ లింగ రూపంలో ఉండండి అంటేనే అరుణాచలం ఆయన లింగ రూపంలో ఉన్నారు. సరే, ఈ అరుణాచలం కొండే శివుడు. భగవాన్ వచ్చాక దానికి ఆ ప్రదక్షిణ విలువ తెలిసిందండి. నాకు ఏమీ తెలియని ఆయనకి అరుణాచలం నన్ను చూపెట్టారు. మరి ఇప్పటి వాళ్ళ సంగతి చెప్తున్నాను.
బస్సులు వేసుకొని ఒక యాత్రా స్థలం లాగా కాదండి, ఉమ్, అదేదో విహారయాత్ర లాగా వెళ్తున్నారు. ఉమ్, అట్లా వెళ్ళకూడదు. ఎందుకంటే మీ ప్రార్థన, మీ భక్తిలో ఏ లోపం లేకుండా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే ఉమ్, అరుణాచల శివుడు మనలోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. ఉమ్, అసలు ఏమీ తెలియని వాళ్ళకే మన ఇంట్లో పిలిస్తే పలికే ఆయన్ని ఉమ్, అక్కడికి వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడాలి? ఇంత చెప్తానండి, నేను గిరి ప్రదక్షిణ చేయలేకపోయా. ఉమ్, ఎందుకంటే ఆ స్తంభం కనపడ్డ తర్వాత ఉమ్, ఆ రోజు సార్తో మాట్లాడినా, మళ్ళీ సమాలోచన కేంద్రానికి వెళ్ళిన అప్పటి వరకు ఏం తెలియలేదండి. ఇంటికి వచ్చాక చాలా 2-3 నెలలు లేవకుండా అయిపోయింది, శరీరం తట్టుకోలేకపోయింది. ఉమ్, వాళ్ళకి పిల్లలకేం తెలియట్లేదు. నాకు అర్థమైంది ఆ శక్తిని తట్టుకోవటానికి సిద్ధంగా లేదు శరీరం. సరే. మహా తపస్సులు చేసే ఋషులకి తప్ప ఉమ్, మామూలు గృహిణులకి అంత శక్తి తట్టుకోలేరు కదా. మా నాన్న అందుకనే ధ్యానం వద్దమ్మా, నీకు నామ జపం చాలు. ఉమ్, మరి డాక్టర్ మెడిటేషన్ అంటున్నాను అంటే వద్దు, వాళ్ళు అంతే అంటారు, ఇది చాలు అంటే నీ మాట కూడా వినందుకు నన్ను క్షమించమని ఆయన్ని వేడుకొని ఉమ్, మెడిటేషన్లో ముందు తల్లి తండ్రి శరీరం ఇచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తాం కదా, మళ్ళీ ప్రార్థన చేశారు. అసలు కిందకి దిగి రిక్షా ఎక్కి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. అట్లా అయిపోయింది శరీరం. అది మందులకి లొంగదు. ఏంటో ఆహారం నిద్ర ఏమి లేదండి, ఆకలి లేదు, నిద్ర లేదు. మళ్ళీ సార్కే ఫోన్ చేస్తే అర్థమైంది, వచ్చారు. రోజు నా ముందు కూర్చొని ఆయన ధ్యానం చేసి నాకు ఆ మందులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అట్లా 2-3 నెలల తర్వాత మామూలు స్థితికి వచ్చి మంట అండి, లోపల ఏదో హోమం జరుగుతుంది, తట్టుకోలేకపోయాను. 3 నెలలు కష్టపడ్డండి. ఒంటరిగా ఉండాలనిపించేది, ఆహారం లేదు, నిద్ర లేదు. బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఊగిపోయినట్టు అయ్యేది శరీరం. అది గొప్ప అనుభూతి. నేను పాదాల స్పర్శ అడిగితే అసలు అరుణాచల శివుడు అంటేనే భగవాన్. మనకు రూపం ఉంది కాబట్టి ఆయన మానవ రూపం ధరించి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆయన మామూలు జ్యోతి స్వరూపం. మామూలు వాళ్ళు ఒక గురువు అనుకుంటారు కానీ ఆయన గురువు కాదండి, సాక్షాత్ అరుణాచలేశ్వరుడే. కొంతమందికి ఈయన సుబ్రహ్మణ్యుడిగా కనపడ్డారు, వాళ్ళ అమ్మగారికి ఏమో శివుడుగా. ఆమె కొడుకులాగే భావించింది కొన్ని రోజులు. ఆ మెడలో పాములు రుద్రాక్షలు చూసి ఈయన నా కొడుకు కాదు, సాక్షాత్ శివుడని అప్పుడు ఆయన చెప్పినట్టు వినటం మొదలుపెట్టి ఆ కష్టాలు అన్నీ పడ్డది. ఆ గుహలలో నీళ్లు లేని, అసలు ఏ సౌకర్యాలు లేని గుహల్లో ఆ చిన్న వయసులో భగవాన్తో పాటు ఆమె కూడా ఆత్మజ్ఞానాన్ని ఈ కొడుకే ఇస్తాడని కూతురు వచ్చి పిలిచినా వెళ్ళదండి. వెళ్ళనని చెప్పుద్ది. రక్కసి పొదల్లో పడేసిన జన్మరహస్యాన్ని ఇచ్చారు కదా తల్లికి అసలు ఎవరూ చెయ్యని ఆ జన్మలు నశింపజేసి జన్మరాహిత్యాన్ని ఇచ్చారు. మాతృభూతేశ్వరాలయం కట్టారు అక్కడ, శ్రీచక్రం. ఆ శ్రీచక్రం వల్లనే ఎంతో అనుభూతి కలుగుతుంది. అక్కడ కూడా అభిషేకాలు జరుగుతాయి. ఇవన్నీ అయిపోయాక నేను వెళ్ళినండి అరుణాచలం. అప్పుడు కూడా నా పట్టుదలే, భగవాన్ నడిచిన పుణ్యమైన స్థలం చూడాలి. అంతటా ఉన్నారు తెలుసు, కానీ ఒక్కసారి వెళ్ళాలి. అప్పుడు ఆ కేంద్రం తరపునే మాకు ఆ వసతి గృహం 3 రోజులు భోజనం కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. అప్పుడు మా వారు వచ్చింది, ఎందుకో ఈమె వెళ్తుంది, ఒక్కతే వెళ్తే ఎట్లా, నేను కూడా వస్తాను. నాకు ఒక్కదానికేమో రిజర్వేషన్ దొరికిందండి, పాపం ఆయనకి దొరకలేదు. అట్లా వెళ్ళాను ట్రైన్లో, అన్నీ చూసినాం. గిరి ప్రదక్షిణకి వెళ్ళలేకపోయిందండి, ఎందుకంటే ఎప్పుడు లేనిది ఆనెలు వచ్చింది, చెప్పులు లేకుండా నడవాలి. ఆశ్రమంలోకి వెళ్ళగానే చెప్పులు వెళ్ళిపోయింది, ఎవరో ఎత్తుకుపోయారు, చెప్పులు లేవు. ఆ గోశాల ఇవన్నీ కష్టమే, ఆ ఇసుకలో తిరిగా. మరి గిరి ప్రదక్షిణ చేయనీటలే, ఆయనే గిరి, భగవాన్ సమాధి చుట్టూ
3 సార్లు తిరిగి అక్కడే ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఆటోలో వెళ్ళిందండి గిరి ప్రదక్షిణకి. ఉమ్, కాళ్ళు ఉమ్. నడవని. నడవదు. అక్కడికి వెళ్ళాక గిరి ప్రదక్షిణ చెయ్యకపోయినా నేను బాధపడలే. ఉమ్, ఆయన చేయించారుగా నిజమైన గిరి ప్రదక్షిణ. ఉమ్, అదొక తృప్తి నాకు. ఆ, భగవానే ఈశ్వరుడు, ఆయన చుట్టే తిరిగా. తర్వాత ఉమ్. గుడికి వెళ్ళామండి. పైకి ఎక్కలేకపోయిందండి. ఉమ్. పైకి కూడా చెప్పులు వేసుకోరు కదా. ఆ స్కందాశ్రమం అవి స్కందాశ్రమం చూడలే ఉమ్, చూడలే అవి. ఉమ్, 50 ఏళ్ల వయసు అప్పుడు నాకు. ఉమ్, ఒక పూట భోజనమేనండి. ఆయన కనపడే వరకు నేను నిద్ర ఆహారం ఉమ్, మానేసి మొండిగా ఉమ్, నీ పాదాల స్పర్శ కావాలి, నియమంగా నిష్టగా. ఉమ్, ఆ పూజా ఫలితమే ఆయన నాకు దర్శనం ఇచ్చారు. ఉమ్. పాదాల స్పర్శ అడిగితేనే ఆ జ్యోతి స్వరూపం కనపడ్డది. ఆ రంగులు ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఉమ్, అరుణాచలమే శివుడు, ఉమ్, ఆ కొండే శివుడు. ఉమ్. ఆ శివుని స్వరూపం మనం చూడటమే ఒక పూర్వజన్మ సుకృతం అనుకోండి. కానీ తట్టుకోలేకపోయిందండి.